వెళ్ళకూడదు, మంత్రి గారు రావాలి. మంత్రి గారు వస్తే కానీ ఆవిడ చూసి ఏమ్మా ఏంటి చచ్చిపోతున్నారా మీరు, బాగా వాంతులు విరోచనాలు మోషన్లు అయిపోయినాయా బాగా మీకు, పదండి నేను హాస్పిటల్ పరామర్శించాక ఆవిడ చూశాక హాస్పిటల్కి పంపాలంట. పంపరంట. ఈ పాపం అమాయకుడు లాగున్నాడు. అంటే ఉద్యోగం కొత్తగా వచ్చి ఉంటాడు. ఇంకా రామోజీరావు గారు అబ్బాయి రూల్స్ చెప్పుకున్నాడు. అరే మనం తెలుగుదేశం అయితే కళ్ళు మూసుకోవాలి, వైసీపీ అయితే మాత్రం లేని కూడా గ్రాఫిక్స్లో సృష్టి చేయాలరా ఫోటోలు అని చెప్పని చెప్పుకున్నాడు. ఇంకా అంటే ఉద్యోగం చేరంగానే ట్రైనింగ్ క్లాస్ అవ్వకుండానే చేరిపోయి ఉంటాడు ఉద్యోగానికి. అటు ఫోటోలు తీసేస్తాడంట పాపం. ఇవన్నీ కొట్టుడు కొట్టారు. కాపాడవా? మిమ్మల్ని నమ్ముకునే కదా మీ ఉద్యోగానికి వచ్చాడు. కాపాడవా? మీ ప్రభుత్వమే కదా, మీ నరకాసుర ప్రభుత్వమే కదా, మా సాక్షివాడు కాదు కదా. కాపాడరా విలేకరనే, మాట్లాడరా, ఎవడో గొంతెత్తి మాట్లాడరా, డిబేట్లు పెట్టరా, ఇటు మీద పెట్టరా అన్న. ఇక ఇంత పచ్చి దగాగా ఈ ప్రభుత్వం నడుస్తుంటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నిన్న చానాళ్ళ తర్వాత. షూటింగ్ జరిగింది కదా, గడ్డం ట్రిమ్ము, జుట్టుకు రంగు. మొన్న ఎప్పుడో ఆ షూటింగ్ బట్టలతో వచ్చేసినట్టున్నా టక్కు ఎక్కువ చేసిన అయిపోయింది. ఇవాళ మార్చుకుని వచ్చినట్టున్నారు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు ఆయన? నన్ను రెచ్చగొట్టబాకండి, సినిమా డైలాగులు చెప్పబాకండి. వాళ్ళు రోజు మన జీవితమే సినిమా డైలాగులు. సినిమాల్లో చెప్తే పర్లా, అక్కడేమో టేకుల మీద టేకులు తింటాం, ఇక్కడ మాత్రం గబగబా చూసుకుని చదివేస్తాం.